ప్రభుత్వం ఆదేశించిన కార్యక్రమాలను నిర్వహించడం, ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడంలో ఇంజనీర్స్ పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ బీసీ రెడ్డి సభ్యులకు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ బాంకెట్ హాల్లో జిల్లా తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా తాను రాష్ట్ర సెక్రటరీ జనరల్ గా విధులు నిర్వహిస్తున్నానని అన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం సూచించిన కార్యక్రమాలను నిర్వహించడం తమ యూనియన్ లక్ష్యమని తెలిపారు. ఈ రోజు సిద్దిపేట సర్కిల్ జనరల్ బాడీ మీటింగ్ కు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మేము గత కొన్ని రోజుల నుంచి మరి మహబూబ్ నగర్ జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో మరి రూరల్ ఏరియా మొత్తము జిల్లా మరి మా యొక్క కార్యవర్గాన్ని, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి మా రాష్ట్ర సెక్రటరీ జనరల్ బీసిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా కంపెనీ సెక్రటరీ తాజుద్దీన్ బాబా గారు, అదేవిధంగా మా యొక్క రాష్ట్ర కార్యవర్గం మరియు కంపెనీ కార్యవర్గం జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడ సిద్దిపేటకు రావడం జరిగింది. మరి నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నాము. మొదటిగా మరి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మా సెక్రటరీ జనరల్ గారు చెప్పినట్టు కష్టపడి పనిచేయాలి, సంస్థను కాపాడుకోవాలి. ఈ సంస్థ మాది. మరి ఆ విషయంలో మరి మేము అన్ని అసోసియేషన్లకంతా కంపారిజన్ చేస్తే కూడా మా యొక్క మరి మెంబర్సు కష్టపడి పనిచేస్తారు. మరి ఉన్నటువంటి సొసైటీని కూడా మరి మా యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు సంస్థను కాపాడుకోవడానికే పనిచేస్తారు అని చెప్పి ముఖ్యంగా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేసి సంస్థను బ్రహ్మాండమైనటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయేటటువంటి యొక్క సేవా కార్యక్రమాలను కూడా ముందు వరుసలో ఉండి తీసుకెళ్లి పబ్లిక్కు మంచి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ యొక్క 2026-27కు సంబంధించి ఎలక్షన్కి సంబంధించి సిద్దిపేట సర్కిల్ విజిట్ చేయడం జరిగింది. మరి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మా యొక్క కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఈ సందర్భంగా సర్కిల్లో పనిచేసే సభ్యులంతా కూడా సర్వసభ్య సమావేశానికి వచ్చారు. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు సర్వసభ్య సమావేశానికి మేము రాష్ట్ర నాయకత్వం కానీ కంపెనీ నాయకత్వం ఇచ్చే సందేశం ఏంటంటే, సంస్థ కోసం కష్టపడి పనిచేయాలి, సంస్థను ఓన్ చేసుకోవాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టాప్ ప్రయారిటీలో ఈ పవర్ యొక్క ఇంపార్టెన్స్ను దృష్టిలో పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ డెవలప్మెంట్ కావాలన్నా కూడా దానికి ప్రథమ కారణం పవర్. కాబట్టి మరి పవర్ను ఎలాంటి అంతరాయాలు లేకుండా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని చెప్పేసి మా సభ్యులంతా కూడా సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మాకు సంబంధించినటువంటి మెంబర్స్ అంతా కూడా బాటమ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటారు. ఎక్కడైతే కన్జ్యూమర్స్ విజిట్ చేస్తారో ఆ ప్రదేశాల్లో సబ్ ఇంజనీర్ కానీ, ఏఈ కానీ, ఏడీ కానీ అక్కడ పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వారంతా కూడా కన్జ్యూమర్స్ అంతా కూడా బడుగు బలహీన వర్గాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ స్కీమ్ అయినా కూడా మరి విజయవంతం కావాలని, దానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి మా సభ్యులంతా నేను కోరుతా ఉన్నా. మన సంస్థలు బాగుంటేనే సంఘాలు ఉంటాయి. మరి సంస్థలు బాగాలేనప్పుడు ఈ సంఘాలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పి నమ్మే వాళ్ళలో మేము ముందు వరుసలో ఉంటామని చెప్పేసి కూడా సందర్భంగా పనిచేస్తూ మరొకసారి మా మిత్రులంతా కూడా మరి సిద్దిపేటకు సంబంధించినటువంటి మిత్రులంతా కూడా మా యొక్క డైరెక్షన్ ఏంటంటే, కష్టపడి పనిచేయండి, ఈ సంస్థ నాది అని పనిచేయండి, సంస్థ కోసం పనిచేయండి. సంస్థ బాగున్నప్పుడే మరి మనం బాగుంటామని చెప్పేసి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ అందరూ కూడా నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రధానమైన పాత్ర పోషించాలని, భూమిక పోషించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.